హలో గైస్, ఈరోజు మార్నింగ్ లేస్తేనే బ్రష్ చేసుకొని నీళ్ళు పోసుకొని తినేసి మన ఇంట్లో ఉండే జీవరాశులన్నిటికీ ఫుడ్ పెట్టేసి ఈ రోజు ఒక వీడియోకి వాయిస్ ఓవర్ కూడా స్టార్ట్ చేసా. అంత లోపలే మన ఫోన్ గుర్రు 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 అని మోగుతుంది. ఆహా, ఎవరబ్బా ఇది అని ఎత్తి చూస్తే నా 8th క్లాస్ ఫ్రెండ్స్ ఇద్దరు ఫోన్ చేసి కలుద్దాం రారా అన్నారు. సరే ఓకే, మనకు కూడా ఏం ప్లకింగ్ చేసే పని లేదు కాబట్టి రెడీ అయ్యి అక్కడికి స్టార్ట్ అయిపోయాను. బయలుదేరేటప్పుడు ఫుల్ వాన. సరే ఓకే, ఇన్ని సంవత్సరాల తర్వాత మన బాయ్స్ ని కలుస్తామని చెప్పి రైన్ కోట్ వేసుకోపోతే వాళ్ళుండే ఏరియాలో వాన కాదు కదా, ఎండ దుమ్ములేపుతుంది. ఇక వాళ్ళని ఎట్ట చూసుంటారో మీరే ఊహించుకోండి. ఇదో వీడి పేరే సోము, ఇక్కడ సిగ్గుపడతాండే వాడి పేరు లతీష్. లెక్కకు మేమందరూ 8th క్లాస్ లో ఫ్రెండ్స్ అయినా మేమందరూ ఒక స్కూల్లో చదువుకోలేదు. మళ్ళీ అట్లా మీరు 8th క్లాస్ లో ఫ్రెండ్స్ అవుతారు. నేను 8th క్లాస్ లో వీళ్ళు చదివే స్కూల్లో ఒక 3 days చదివాను. దాని తర్వాత నేను ఇంకొక స్కూల్ కి మారిపోయా. దాని తర్వాత మా ఫ్రెండ్షిప్ ని కంటిన్యూ చేసేదానికి మేమందరూ ఒకే ట్యూషన్ లో జాయిన్ అయినాం. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు మా ఫ్రెండ్షిప్ ని అలా మెయింటైన్ చేసుకుంటా వచ్చినాం. ఇక డామినోస్ లో కూర్చొని పిజ్జాలు ఆర్డర్ పెట్టేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ పాత విషయాలన్నీ మాట్లాడుతా ఉన్నాం. ఇక అప్పుడు ట్యూషన్ లో చేసిన పనులు అక్కడ తిరిగింది ఇక్కడ తిరిగింది అన్ని ఒక ఒడ్డేస్తే తెలియకుండానే 1 hour గడిచిపోయింది. అంత లోపలే మనం ఆర్డర్ చేసిన పిజ్జాలు కూడా వచ్చేసాయి. తిన్న వెంటనే మన బాయ్స్ ఇంటికి తీసుకెళ్లిపోయా. అప్పుడే మా లతీష్ గారు ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. వాడికి పెట్స్ అంటే భయంతో కూడిన అలర్జీ. ఇక ఫ్రెండ్స్ జత ఇచ్చేలాగా ఒక పాయింట్ దొరికినా వాళ్ళు ఎందుకు వదులుతాం చెప్పండి. ఇక మనోడిని భుజం పైన ఎక్కించుకొని లతీష్ గడికి టార్చర్ అంటే ఏమని చూపించేనాము. ఇక మేము వీడియో తీసేది చూసి చాలా కంట్రోల్ చేసుకున్నాడు కానీ వాడు వల్ల కాలేదు. గైస్, భయ్యా దగ్గర నిన్న మనం కొనుక్కున్న పబ్జీ పెన్ మోటార్ ఫ్లాప్ అయిపోయింది. కానీ మనం చేసిన ఐటమ్ మాత్రం సక్సెస్. చూడండి రౌండ్ గా ఎట్లా పైకి వచ్చిందో. ఈ రోజు కింతే గైస్. అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాం.